భారతదేశంలో భారతదేశ ఔన్నత్యం కోసం భారతదేశ ఒక బలమైన నాయకత్వం కోసం భారతదేశ రాజ్యాంగ విలువలతో కూడిన మహనీయులు భారత రాజ్యాంగ రచన విధానంలో భాగంగా ఎవరికి ఏ విధమైన విధానాలతో ముందుకు వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరి సామాజిక వర్గాలు ఏ విధానాలతో ముందుకెళ్తారు అన్న ఆలోచనలు కూడా ఆయన తీసుకున్నాడు. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో ఈ పేద సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను కూడా ఏర్పాటు చేశారు మహానుభావులు అంబేద్కర్ గారు. ఆయన ఈ విధానాలను ఎందుకు అమలు చేశారు అంటే పరిస్థితుల ప్రభావాలు ఆ విధంగా ఉండేటి, ఇంకా జీవించడానికి ఇబ్బందులు గురయ్యే విధానంలో ఉన్నారు. అయితే ఎక్కడైనా కానీ రిజర్వేషన్లు వీళ్ళకు వస్తున్నాయి, వీళ్ళకు అందుతున్నాయి, వీళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు అనుభవిస్తున్నారు అని ఈ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎవరు ఏం మాట్లాడుకున్నా రిజర్వేషన్ ఫలాలన్నీ మీకే ఇచ్చేస్తాం అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో. కానీ ఇదే భారతదేశ రాజ్యంలో ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు ఉన్నాయో, ఎవరెవరి సంపద ఉందో, ఎవరెవరి గోల్డ్ ఉందో, ఎవరెవరి బ్లాక్ మనీ ఉందో ఇవన్నీ పూర్తిగా ప్రజలకు పంచే విధంగా ప్రణాళికలు తీసుకోవాలి. ఉద్యోగాలు ఎవరు ఎన్ని పర్సెంట్లు ఏ విధంగా ఉండారో అన్ని విధాలుగా అన్ని పర్సెంట్లను భర్తీ చేయాలి. ఎక్కడెక్కడ చదువుకుంటున్నారో చదువుకునే వ్యక్తులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఎవరికి కూడా 2 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు భూమి. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, ప్రతి కులానికి పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా బతికే విధానాలతో ప్రభుత్వ ఫలాలు అందాలి. ఎవడైతే పెద్ద కోట్ల రూపాయలు సంపదతో ఉన్నాడో వాని భూములు, వాని ఆస్తులన్నీ పూర్తిగా పంచాలి.